జై శ్రీరామ్ గోవింద గోవింద అంటూ నామస్మరణతో గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందండి. మీరు కూడా చూసేయండి. విష్ణు చిత్ర యొక్క పుత్రికగా ఆమె జరిగి పెద్దదై రంగనాథులలో ఆమె కైంకర్యం అయింది అని చెప్పి అలాగే మనకి చెప్తారు. ఆమె ఆ విష్ణు చిత్రుడు అపర విష్ణు భక్తుడు ఆయన అపర భక్తుడైనటువంటి ఆ విష్ణు చిత్రుడు వారికి ఆ అమ్మవారు ఆ తులసి మొదలలో ఉద్భవించినట్టుగా ఆ సీతాదేవి పలములకు జగవహారానికి ఎలాగైతే వచ్చి ఆమె సాక్షాత్తు ఆ శ్రీనారాయణ ఈమె కూడా ఈ తులసి మొదలో ఆమె ఉద్భవించి సాక్షాత్తు ఆ రంగనాయకుడికి ఆమె మరించి ఆయనలో కైంకర్యం అలానే ఆ శ్రీరంగ నాథుడు శ్రీ అమ్మవారు ఈ పగడాలు పట్టిస్తారు. పగడాలు పట్టించి బస్టాలు పట్టించి మంగళాలు వేసి అప్పుడు పగడాలు పెట్టిస్తారు. బస్టాలు ఈ పగడం అనేది ఏంటంటే ఇక్కడ పగడం చేసేటప్పుడు ప్రతి వర్గాలు కట్టించేవాడు అందుకని దీని ప్రయోజనం కూడా మనం తీసుకున్న పగడాలు పట్టుకోవడంలో ఎందుకంటే ఎప్పుడైతే ఒక రోజు అనంతరం 5 రోజులు పెళ్లి చేస్తారు. 5 రోజులు పెళ్లి వివాహం అంటేనే అది వర్గం 5 రోజులు పెళ్లి చేస్తారు. ఈ 5 రోజులు పెళ్లి చేయాలంటే 40 వస్తుంది. అయ్యో 30 వచ్చినట్టు ఇచ్చేసి మానేస్తారు. అలానే అనేకమైన ఆసక్తులు వస్తాయి రక్త సంబంధం. అందుకని చెప్పి ఇక్కడ ఎప్పుడైతే ఈ విశ్వసేన విశ్వసుడు సనాతన అంతా ఉంటాయి పూజ చేసుకుని ఎప్పుడైతే రక్షాసంధానం చేసుకుంటారో అక్కడ నుంచి ఆద్యంతం అంటే ఆ ఉత్సవం ఏదైతే తలపెట్టుకుని చేస్తారో అది సంపూర్ణం అయిపోయేదాకా ఎటువంటి ఆసక్తి కూడా వారికి వర్తించదు. వాడు ఆ కార్యక్రమాన్ని అప్పు చేయకూడదు, సంపూర్ణంగా చేయాలి అని చెప్పి కంకణాన్ని కడతారు. ఆ కంకణాన్ని కట్టి ఆ కార్యక్రమాన్ని ఏమాత్రం కంకణం కట్టుకుని అంటారు. ఏమని చేసినా చిన్నవాడే దేనిగా అంటారు. కంకణం కట్టుకోవడం అంటే చాలా కట్టి ఈ అమ్మగారు కంకణం కట్టుకున్నారు అలాగే కంకణం కట్టుకుంటే చాలా గట్టిగా అది చాలా తిరుగులేదు. అలాగే అంగదానం చేసుకుని పూజలు మిగతా కార్యక్రమాన్ని కూడా చేయాలి. అలాగే మరి ఇప్పుడు చేకూరుతాయి. నేనండి కాదు నేను అంటే నేను అంటే నువ్వు అంటే అనంతమే తప్ప అర్థం కాదు, అనంతమే అవుతుంది. ఒకటైతే అర్థమవుతుంది, పరమార్థం చేకూరుతుంది, ఆరాధ్యం అవుతుంది. ముందు ప్రారంభం నావి నుంచే మొత్తం అన్ని కూడా ఇవ్వదు. అవి అంటే ఆగ్రహం వచ్చేసరికల్లా ఇది బ్రహ్మకమలము బ్రహ్మరంధ్రము అంటారు. ఈ శిశువు గతంలో మొత్తం అన్ని తయారైపోయే శక్తంగా వాడిలోకి ఇదైంది అంటే బ్రహ్మకమలాన్ని మూసి పైకి పంపించేస్తాడు ఆ భగవంతుడు. ఆయన అమ్మాయి లోపలి పైకి వెళ్ళు అని చెప్పి బ్రహ్మరంధ్రాన్ని మూస్తారు. అందుకే తాడు అంటారు. ఇక్కడ చాలా మెత్తగా ఉంటుంది. శరీర భాగంలో అన్నిటికన్నా చాలా సున్నితంగా ఉండేది ఏది అంటే ఈ బ్రహ్మరంధ్రమే. ఇక్కడ చాలా సున్నితంగా చాలా స్మూత్గా ఉంటుంది. చెయ్యి కూడా వేయగలుగుతారు శిశువుకి. అలాంటి బ్రహ్మరంధ్రం నుంచి కూడా ఒక శక్తి, ఒక పవర్, ఒక కాంతి, తెలియని కాంతి. ఆ కాంతి తెలియదు. ఇందులో కూడా కాంతి మనకి తెలుస్తున్నా తెలియటం లేదుగా. అలాంటినే ఒక కాంతి ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అందులో ప్రవేశమై ఈ పరస్పరంగా చూసుకునేటప్పుడు ఆ శక్తి కాంతి ఇరువురిలో కూడా సమానంగా ఆ ఇదై వాడు ఈ దాంపత్య జీవనాన్ని సహగమనాన్ని సక్రమంగా సాగించడానికి శక్తి కలుగుతుంది. అందుకనే ఈ వివాహ ప్రక్రియలో ఎక్కువగా జీలకర్ర బెల్లానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అక్కడ నుంచి ఆ జీవనం ఒకటి కావాలి. ఇక్కడ ఇద్దరు కాదు. వేదిక మీద ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టి సుమూర్తం చేశారో అప్పుడే ఒకడే ఇద్దరుగా కనిపించినా, ఇద్దరు మాటలు రెండుగా కనిపించినా, ఒక మాటగా ఉండి ఒకటిగా జీవనం చేస్తే ఆ సంసార జీవనానికి లోకరక్షణ హేతునా కంటే మద్దామి సుపదే జీవం శరదా శతం గోవిందా.